నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. చాలామంది ఐయుఐ ట్రీట్మెంట్‌కి వెళ్తూ ఉంటారు. సో, ఐయుఐ ట్రీట్మెంట్ తీసుకోవడానికి అసలు ఫస్ట్ ఎలాంటి టెస్టులు తీసుకోవాలి? తర్వాత ఆ ప్రొసీజర్ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో, ఈ డౌట్స్ అన్నిటికి మనతో ఆన్సర్ చేయడానికి 29 ఫెర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి బ్రాంచ్ నుంచి డాక్టర్ గ్రీష్మ ఉన్నారు. మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. మ్యామ్, ఇప్పుడు చూస్తే చాలామంది ఐయుఐ ట్రీట్మెంట్, ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటున్నారు పిల్లల కోసం. అయితే ఇప్పుడు ఐయుఐ ట్రీట్మెంట్‌కి రావడానికి ముందు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలంటారు? సో ఇప్పుడు మన దగ్గరికి కపుల్ వచ్చినప్పుడు వాళ్ళకి ఐయుఐ ట్రీట్మెంట్ అనేది మనకి హిస్టరీ బేస్ చేసుకొని అనమాట. అంటే వాళ్ళ మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఇంకా ముందు కూడా వాళ్ళు ఏ రకమైన ట్రీట్మెంట్స్ తీసుకున్నారు అనే దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తామన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే కపుల్కి ఒక ట్రీట్మెంట్ సజెస్ట్ చేసే ముందు వాళ్ళకి మన దగ్గరికి వచ్చిన తర్వాత ఫీమేల్కి ఏమో ఒక బేసిక్ స్కాన్ అనేది చేస్తామన్నమాట. అంటే జస్ట్ చెక్ చేసుకోవడానికి, అంటే వాళ్ళ యూట్రస్ అనేది ఎలా ఉంది, మనకి లైనింగ్ అనేది ఎలా ఉంది, ఓవరీస్ అనేవి ఎలా ఉన్నాయి, ఎగ్స్ అనేవి ఎలా ఉన్నాయి అని చెక్ చేసుకున్న తర్వాత మనం ఏంటి అంటే కొన్ని సెట్ ఆఫ్ టెస్ట్స్ అనమాట. అంటే వాళ్ళ బాడీ అనేది ప్రెగ్నెన్సీ అంటే క్యారీ చేయడానికి ఫిట్గా ఉందా లేదా అనేది కొన్ని హార్మోన్ టెస్ట్ కానీ, కొంచెం షుగర్ టెస్ట్ లాంటివి కానీ, వాళ్ళది హీమోగ్లోబిన్ బ్లడ్ పర్సెంటేజ్ ఎట్లా ఉంది, ఇవన్నీ అట్లానే వాళ్ళ బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా ఇవన్నీ చెక్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అట్లాగే మేల్కి వచ్చేసరికి వాళ్ళది ఎట్లా ఉంది అంటే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, సో వాళ్ళకి ఏమన్నా షుగర్ అట్లాంటిది ఏమన్నా ఉందా, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మేల్లో వాళ్ళది సెవెన్ అనేది ఎలా ఉందన్నమాట. ఓకే. సో ఇవన్నీ మనం చెక్ చేసుకుంటాం అనమాట. దీన్ని బట్టి ఇప్పుడు మేల్లో మనకి సెమెన్లో అంటే మనం ఐయుఐ చేయడానికి కూడా సెమెన్ అనేది బాగుండాలన్నమాట. అంటే బాగుండడం అంటే ఏంటి అంటే సెమెన్ కౌంట్ అనేది మనకి తక్కువ కాకుండా మినిమం 10 మిలియన్స్ లేదు అంతకంటే కొంచెం అబవ్ ఉండాలన్నమాట. అప్పుడే మనం ఐయుఐ చేసేయడానికి వీలు అనేది ఉంటుందన్నమాట. అట్లాగే మనకి కదలికలు కూడా. సో మనకి ఐయుఐకి ఏంటి అంటే కనీసం కదలికలు మనకి మినిమం 15%, నార్మల్గా మనకి కదలికలు వచ్చేసి 30% ఉండాలి. సో 15% అంతకంటే అబవ్ ఉంటే మనకి ఐయుఐలో సక్సెస్ అనేది బాగుంటుందన్నమాట. సో ఇవి మనం చూస్తామన్నమాట. అంటే ఐయుఐ చేసే ముందు అంటే మేల్లో కూడా కౌంట్ ఎలా ఉంది అవి చూసుకుంటాం. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫీమేల్లో మనకి ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ట్యూబ్ టెస్ట్ అనేది చేయడం కంపల్సరీ అనమాట. ఎందుకంటే మనకి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నప్పుడే మనం ఐయుఐ చేసినప్పుడు శాంపుల్ అనేది ఆ ట్యూబ్ ద్వారా మనకి రీచ్ అవుతుందన్నమాట. అంటే ఎగ్ని కలుస్తుంది. సో ట్యూబ్ అంటే మినిమం ఒక ట్యూబ్ అన్నా ఓపెన్ ఉండడం అనేది కంపల్సరీ అనమాట ఐయుఐ ప్రాసెస్ అనేది చేసేటప్పుడు. సో మనం అంటే ఒక జనరల్ ఇన్వెస్టిగేషన్స్, ఆ తర్వాత మేల్ సెమెన్ అనాలిసిస్, ఫీమేల్లో ట్యూబ్ టెస్ట్ ఇవన్నీ చూసుకొని ఆ తర్వాత మనం ఐయుఐ ప్రాసెస్ అనేది చేస్తాం. మ్యామ్, అయితే ఇప్పుడు ట్యూబ్ క్లోజ్ అయిపోయి ఉంటది కదా! చాలా మందికి. మరి అట్లాంటి వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయా? ఉండవా? సో ఇప్పుడు మనకి ఏంటి అంటే ట్యూబ్ అనేది కనీసం ఒక సైడ్ అన్నా ఓపెన్ అనేది ఉండాలన్నమాట ఐయుఐ సక్సెస్ అవ్వడానికి. సో ఎందుకంటే ట్యూబ్ అనేది ఒక బ్రిడ్జ్ లాంటిది అనమాట ఎగ్ స్పర్మ్ కలవడానికి. సో ఇప్పుడు ఎప్పుడైనా మనకి అంటే కొంతమందిలో ఎక్కువగా చూసేది ఏంటి అంటే కనీసం ఒక ట్యూబ్ అన్నా ఓపెన్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి రైట్ లెఫ్ట్ ట్యూబ్స్ అనేవి ఎప్పుడైతే ఉంటాయో అట్లాగే మనకి రైట్ లెఫ్ట్ ఓవరీస్ అనేవి కూడా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనకి ఏ సైడ్ అయితే ట్యూబ్ అనేది ఓపెన్ ఉందో ఆ సైడ్ ఓవరీలో మనకి ఎగ్ గ్రో అవుతే అప్పుడు మనం ఐయుఐ చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట మనకి. ఓకే. అండ్ మ్యామ్, ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని డేస్‌కి పాజిటివ్ వస్తుందంటారు? ఇప్పుడు మనకి ఐయుఐ ప్రాసెస్లో ఏంటి అంటే ఇప్పుడు మనం డే 2 అనేది స్కాన్ చేసిన తర్వాత మనం మెడిసిన్స్ కానీ అవసరమైతే ఇంజెక్షన్స్ కానీ పెట్టి ఆ తర్వాత మనం డే 10 అట్లా పిలుస్తామన్నమాట ఫాలిక్యులర్ స్టడీ స్కాన్. సో మనకి ఆ ఫాలికల్ సైజ్ని బట్టి వన్స్ మనకి ఫాలికల్ సైజ్ 17 అట్లా క్రాస్ అయింది అంటే మనం ఏం చేస్తాము, ఎండోమెట్రియం థిక్నెస్ అనేది బాగుంటే చిన్న ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తామన్నమాట. అంటే మనకు ఆ ఫాలికల్ నుంచి ఎగ్ బయటికి రావడానికి. సో వన్స్ మనం ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 36 అవర్స్ తర్వాత మనం ఐయుఐ అనమాట. అంటే హస్బెండ్ని శాంపుల్ ఇవ్వమని చెప్పేసి ఆ శాంపుల్ని మనం వాష్ చేసి ఈ వాషింగ్ వల్ల అంటే ఈ సెమెన్ వాషింగ్ టెక్నిక్ వల్ల ఏమవుతుంది అంటే మనకి మొటైల్ స్పర్మ్ అనేది మనకి మంచిగా బయటికి వస్తుంది అనమాట. అంటే డెబ్రిస్ డెడ్ అనేవి స్పర్మ్స్ ఏమైతే ఉంటాయో అవి కిందికి వస్తాయి అనమాట. సో మంచిగా ఉన్న మొటైల్ స్పర్మ్స్ని తీసుకొని మనం లేడీ యొక్క యూట్రస్లో ఇంజెక్ట్ చేస్తాం అనమాట. అంటే చిన్న
ఇది స్ట్రా లాంటిది అంటే క్యాథెటర్ లాంటిది పెట్టేసి మనం స్పర్మ్ అనేది యూట్రస్ లోపల పెడతామన్నమాట. పెట్టిన తర్వాత ఏంటి అంటే మనం ఇంకా స్పర్మ్ అనేది దానంతటకు అదే వెళ్ళి ఎగ్ని ఫర్టిలైజ్ చేయాలన్నమాట. కాకపోతే స్కాన్లో మనకి స్పర్మ్ ఎగ్ ఫర్టిలైజ్ అవుతున్నాయా ఇవన్నీ తెలియదు అనమాట. ఓకే. సో ఐయుఐ అనేది కూడా ఒక విధంగా చెప్పాలంటే బ్లైండ్ ప్రాసెసే మనకి. సో అంటే ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే మనకి శాంపుల్ అనేది వెజైనాలో ఉంటుంది. కాకపోతే ఐయుఐ చేస్తే ఏంటి అంటే ఇంకా మొటిలిటీ ఉన్న శాంపుల్ మనం వెజైనాలో కాకుండా ఇంకా కొంచెం ముందుకు అనమాట, అంటే డైరెక్ట్గా యూట్రస్లో పెడతాం. స్పర్మ్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ని మనం తగ్గిస్తాం అనమాట. దీని ద్వారా స్పర్మ్ అనేది తొందరగా ఎగ్ని హిట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి మనకి ఐయుఐ ప్రాసెస్ ద్వారా. ఓకే. సో సక్సెస్ అనేది ఇంకా పెరుగుతుంది. ఓకే. అంటే ఈ టైంలో అంటే మీరు పేషెంట్కి ఎలా ట్రీట్ చేస్తారు, అంటే ఇన్స్ట్రక్షన్స్ ఎలాంటివి ఇస్తారు, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఈ ప్రాసెస్ టైంలో వాళ్ళు కలవచ్చా? అంటే ఎప్పుడైనా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కంపల్సరీ కలవచ్చు అని చెప్తాం. సో ఇన్ఫ్యాక్ట్ మనకి అంటే కలయిక అనేది వీక్లో కనీసం ఒక 2 times అట్లా కలిస్తే ఏంటి అంటే మనం ఐయుఐ టైంలో మనకి యాబ్స్టినెన్స్ అనేది కొంచెం తక్కువ ఉండడం వల్ల అంటే మినిమం 3 days. సో మనకి 3 days కంటే ఎక్కువ ఉండకపోవడం వల్ల ఏమవుతుంది అంటే మొటిలిటీ ఎక్కువగా ఉన్న శాంపుల్ అనేది మనకి అవైలబుల్ ఉంటుందన్నమాట. సో లాంగ్ యాబ్స్టినెన్స్ అనేది కూడా ప్రిఫర్ చేయమన్నమాట. సో మినిమం యాబ్స్టినెన్స్ అనేది అరౌండ్ 2 to 3 days అనేది మెయింటైన్ చేస్తే బెటర్. ఇన్ఫ్యాక్ట్ ఏం చెప్తాము అంటే ఐయుఐ చేసిన తర్వాత కూడా హస్బెండ్ అండ్ వైఫ్ని ఆ రోజు కలిస్తే ఇంకా మనకి సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్తామన్నమాట. ఓకే. అంటే ఈ ప్రాసెస్ టైంలో అండ్ వన్స్ వాళ్ళకి పాజిటివ్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అంటే నార్మల్గా వచ్చిన ప్రెగ్నెన్సీ ఉంటుంది కదా, సో వాళ్ళకిలాగానే వీళ్ళు మెయింటైన్ చేయొచ్చా లైఫ్ స్టైల్, లేకుంటే వీళ్ళకి ఏమైనా స్పెషల్గా ఉంటుందా? సో వన్స్ మనం ఐయుఐ చేసిన తర్వాత ఏమని చెప్తాము అంటే ఒక ప్రొజెస్ట్రోజన్ మెడికేషన్ అనమాట. అంటే ప్రెగ్నెన్సీ సపోర్ట్కి మెడికేషన్ అనేది ఇస్తామన్నమాట ఒక 14-15 days. సో ఐయుఐ చేసిన తర్వాత ఒక 2 weeks తర్వాత మనకి రిజల్ట్ అనేది తెలిసిపోతుంది అనమాట, ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఉందా లేదా అని చెప్పేసి. వన్స్ పాజిటివ్ ఉంది అంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఎట్లా వచ్చిందో మనకు అట్లానే ఉంటుందన్నమాట ట్రీట్మెంట్ కూడా. కాకపోతే ఇన్ఫ్యాక్ట్ మనం ఇచ్చిన ప్రొజెస్ట్రోజన్ మెడికేషన్ అనేది కొంచెం కంటిన్యూ చేస్తామన్నమాట. సో అంటే మనకి ఐయుఐ పాజిటివ్ అయిన తర్వాత కూడా వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి అనుకుంటే నార్మల్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్తాం. సో అంటే మనకి ఇప్పుడు ఈ ఐయుఐ ప్రెగ్నెన్సీస్ కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ లాగానే మనం కన్సిడర్ చేస్తామన్నమాట వన్స్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది అంటే. ఓకే. అంటే ఈ టైంలో వచ్చేసి పేషెంట్కి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటుందా, లేకపోతే ఏదైనా తినొచ్చు అంటారా డైట్లో? సో ఇప్పుడు మనం నార్మల్గా ప్రెగ్నెన్సీ అనేది వచ్చినప్పుడు డైట్ రెస్ట్రిక్షన్స్ అనేవి మనకేమి ఉండవు అనమాట. అంటే పేషెంట్కి ఇష్టం ఉన్న ఫుడ్ అనేది తినొచ్చు అనమాట. సో అంటే వేరే రకంగా మనకి రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. కాకపోతే మనకి ప్రెగ్నెన్సీలో కూడా ఎప్పుడు కొంచెం బ్లాండ్ ఫుడ్, కొంచెం మసాలా తక్కువ ఉన్న ఫుడ్ అట్లా తింటే ఏంటి అంటే మనకి వన్స్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఏంటి అంటే కొంచెం మనకి మజిల్ ఇదంతా కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో యూజువల్గా మనం మసాలాలు కారాలు ఉన్న ఫుడ్ కొంచెం తగ్గించమని చెప్తామన్నమాట ప్రెగ్నెన్సీలో కూడా. ఓకే. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే మ్యామ్ ఐయుఐ, ఐవీఎఫ్ టైంలో బెడ్ రెస్ట్ తీసుకోవాలి అనేసి అంటారు. సో ఇది డ్యూరింగ్ 9 months బెడ్ రెస్ట్ తీసుకోవాలి అంటారా? ఇది ఒక అంటే కేవలం అది ఒక మిత్ అంటాం అనమాట, ఐయుఐ ఐవీఎఫ్లో బెడ్ రెస్ట్ అవసరం అనేది. ఇన్ఫ్యాక్ట్ అంటే చాలా మంది వర్క్కి వెళ్ళే వాళ్ళని వర్క్కి వెళ్ళమనే చెప్తాము కంపల్సరీగా. ఓన్లీ మనం ఆ ఐయుఐ రోజు లేదు ఐవీఎఫ్లో ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ రోజు మాత్రమే మనం లీవ్ పెట్టుకోండి అని చెప్తాం అనమాట. సో మిగతా రోజులలో వాళ్ళు నార్మల్గా వర్క్కి వెళ్ళొచ్చు. సో ఐవీఎఫ్లో కూడా ఏంటి అంటే మనం ప్రెగ్నెన్సీ కేవలం ఒక 3 months వరకు సపోర్ట్ చేస్తాం అనమాట. అంటే కొంచెం ఎక్స్టెన్సివ్గా మెడికేషన్ ఇంజెక్షన్ ఇచ్చేసి ఆ తర్వాత అది న్యాచురల్ ప్రెగ్నెన్సీ లాగానే ఉంటుంది మనకి. సో బెడ్ రెస్ట్ అనేది ఎప్పుడు కూడా మనకి అవసరం అనేది అయితే ఏది ఉండదు. సో కాకపోతే ఏంటి అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో వన్స్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఏంటి అంటే కొంచెం కలయికకి అట్లా దూరంగా ఉండాలి. మెడిసిన్స్ అనేవి టైంకి వేసుకోవాలి. అది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారు కదండి, నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాం.